హలో విఎల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఇది వచ్చేసి మా అనపర్తి వీరులమ్మ గుడిలో అయితే కాసులతో అంటే రూపాయి కాసుతో తులాభారం వేస్తా అని చెప్పేసి అమ్మ అయితే మొక్కుకున్నారనమాట. మా అనపర్తి వీరులమ్మ టెంపుల్ గురించి ప్రీవియస్ వీడియోలో లాంగ్ వీడియోస్లో చూసే ఉంటారు. సంక్రాంతికి అయితే మంచి పెద్ద గ్రాండ్గా జాతర అయితే జరుగుతుంది అనమాట అండి. చాలా ఘనంగా జరుగుతుంది ఆ జాతర. సంక్రాంతికి నిజంగా చాలా బాగుంటుంది. ఊరంతా నిజంగా పండగ చేసుకుంటారు. పక్క ఊళ్ళ నుంచి కూడా వస్తారనమాట. తెలియదేం లేదు. ఏమన్నా చూడాలని ఉంటే పాత వీడి సంక్రాంతి సందడి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత బాగా జరుగుతుంది అనేది. ఇంకే అమ్మ వాళ్ళైతే ఇంకా చిన్నప్పుడు ధ్యాన్స్ కడుపులో ఉన్నప్పుడే మొక్కుకున్నారనమాట. అమ్మవారికి కాసులతో తులాభారం వేస్తానని చెప్పి ఇంకా మా సుశాంత్ చిన్నోడికి కూడా అలాగే వేయించారనమాట. ఇంకా అలాగే వేయించారని అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నాకైతే చాలా నమ్మకం అండ్ నేను ప్రతి ఫ్రైడే కూడా అమ్మవారి దగ్గరికి అయితే వస్తాను చూడడానికి అండ్ దర్శనం చేసుకోవడానికి అండ్ చాలా బాగుంటుంది. ఇంకా మా ధ్యాన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎలాగా పేచీ పెడదాం ఈ కార్యక్రమాన్ని, మమ్మల్ని ఎలా ఏడిపిందామని చెప్పి. కానీ వాడు పప్పులేం ఉడకవన్నమాట. ఇంకా అలా చూస్తున్నాడు, ప్లాన్ చేస్తాడు. ఇంకా అమ్మ ఏంటంటే అమ్మవారికి జాకెట్, చీర, పసుపు, కుంకుమ అన్నీ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాం. ఇంకా గాజులు వేసి అమ్మవారికి చీర జాకెట్ అయితే సమర్పించారనమాట. నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మొక్కుకోవాలన్నా భయమేనండి. ఎందుకంటే నేను ఏమన్నా మొక్కానంటే అది కంపల్సరీ అమ్మవారు తీర్చుతారు. కాకపోతే దానికి నేను అనుకున్న దానికి అది ఇచ్చి దానికి నాకు గుణపాఠం కూడా చెప్తారు. అలా నాకు కొంచెం ఇదనమాట. అందుకే నేను సాధారణంగా అమ్మవారిని అడగను, ఆవిడ ఇచ్చిందే నేను తీసుకుంటాను. ఇంకా తర్వాత మా ధ్యాన్స్ ఏంటంటే పేచీ అయితే మొదలు పెట్టాడనమాట. ఇంకా మేము గబగబా ఇంకా మొత్తం అని కాయిన్స్ అని అయితే అందులో వేసేసాం. ఇంకా వేసిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణలో మనీ వస్తున్నాయా, ఎంత వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అయితే నేను డైరెక్ట్గా అయితే అడిగారు. కానీ మనీ రావడానికి అంత ఈజీ కాదండి. వీడియోస్ చేస్తే వచ్చేవు. అందులో మనకి మానిటైజేషన్ అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి 4000 వాచ్ అవర్స్ కానీ 1 crore వ్యూస్ కానీ రావాలి. అప్పుడు యూట్యూబ్ ఎలిజిబుల్ చేసుకుంటే అందులో కాపీ రైట్లు, స్ట్రైకులు చాలా ఉంటాయన్నమాట. సో అంత కష్టమైన ప్రాసెస్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లు అయితే ఉంటాయి కదా. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే యూట్యూబ్ అని అర్థమైంది. సో అలాగని చెప్పేసి సరదాగా అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.